వైనర్ గారు. యా రవి గారు, ఒక పక్క తెలుగుదేశం జనసేన సీట్లు మాకా మీకా మీరు అనౌన్స్ చేశారు మామేమైనా చేశారు అని ఆ గొడవ వాళ్ళు పొలిటికల్ అదేంటి ఎలక్షన్ మూడ్లోకి వచ్చేసారు. ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల అనౌన్స్మెంట్, అభ్యర్థులు ట్రాన్స్ఫర్లు, మార్పులు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ ఏం చేస్తుంది? ఎవరితో వెళ్తుంది? ఎప్పుడు వెళ్తారు? ఏంటి? వైనర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఈఆర్టీవీ వీక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా. అలాగే పద్మ పురస్కారం వచ్చిన వాళ్ళందరికీ, మరీ ముఖ్యంగా మనందరి మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే వెంకయ్య నాయుడు గారికి, అలాగే డాక్టర్ ఉమామహేశ్వర గారికి పద్మ పురస్కారం వచ్చిన అభినందనలు, శుభాకాంక్షలు సార్. అదే మొదటగా మీరు ఇచ్చిన టాపిక్, ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ చర్చ పక్క అయితే, అన్న తమ్ముడు చర్చ అయితే అందరూ చేస్తున్నారు. కారణాలు వేరన్నా. అన్నగారేమో పద్మ పురస్కారం సందర్భంగా చర్చల్లో ఉండే అందరూ ఆనందాల్లో ఉంటారు. తమ్ముడు గారు ఇంకో రకంగా హెడ్లైన్స్ లో ఉన్నారు. సంతోషం. అయితే స్థూలంగా మనం చూస్తే గత కొన్ని వారాలుగా వైనార్ గారు వైసీపీ, టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాలు అసెంబ్లీ స్థాయిలో మనం చూసాం. ఏ రకంగా చాలా చోట్ల రసాభాసమైంది. మా కాకినాడ జిల్లా కావచ్చు, జగ్గంపేట కావచ్చు, రకరకాల టీడీపీ వాళ్ళు కొట్టం కావచ్చు, జనసేన వాళ్ళు ఓపెన్ గా బయటకు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయటం, కొట్టుకున్నారు. ఆ తర్వాత మా జిల్లా కాకినాడ జిల్లాలో జగ్గంపేటలో కూడా బాహాబాహి జరిగింది. జనసేన ఇన్ఛార్జ్ ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ సందర్భంలో కదా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి, అంటే పార్టీలో కొంత క్రమశిక్షణ లోపిస్తున్నాను కావచ్చు, లేకపోతే ఇది కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు వైసీపీ కోవర్ట్ అని కూడా, అంటే ఒక అధ్యక్షుడిగా ఏదో ఒకటి నియంత్రించాలి, అది చేయదాటిపోతుంది. అందుకని అటువంటి పరుషమైన పదజాలు కావచ్చు, లేకపోతే కఠినమైనటువంటి రూలింగ్ కూడా ఇచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి టెన్షన్, జనసేన టీడీపీ మధ్య ఉన్నటువంటి టెన్షన్. అయితే మనం కొన్ని గత వారం 10 రోజులుగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అరకెళ్ళి అనౌన్స్మెంట్, ఒక క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేశారు. అలాగే మా కాకినాడ పక్కన ఉన్న మండపేటకు వచ్చి అనౌన్స్ చేశారు. అక్కడ జనసేన నాయకుల్లో కూడా మళ్ళీ అన్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇదేంటి పొద్దుధర్మం పట్టించకుండా అనౌన్స్ చేయటం ఏంటి అని చెప్పి వాళ్ళు బాహాటంగా, ఇది మండపేట లీలాకృష్ణ గారు అయితే పాపం ఆయన నాకు కూడా పరిచయం, ఎప్పటి నుంచో కూడా పనిచేస్తున్నారు. మేము ఇంత బలంగా ఉంటే కనీసం మాట కూడా చెప్పకుండా చేయటం ఏంటి, జనసేన టీడీపీ జోలికి వెళ్ళొద్దు వీరు అని కూడా ఆయన ఓపెన్ గా ప్రెస్ కూడా చెప్పారు. సో ఆ సందర్భంలో జనసేన అధినేతలు ఎవరు మాట్లాడకపోవడం వల్ల జనరల్ పబ్లిక్ ఏమనుకున్నారంటే, ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒక గదిలో కూర్చొని 4-5 గంటల పాటు 6-7 సార్లు కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళకి స్పష్టత ఉందయ్యా, ఏ నియోజకవర్గాలు ఎవరెవరు ఏమేమి తీసుకుంటారు అనేది సమయం వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తారు. అది బహుశా టీడీపీ కోటాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తున్నారు అనుకుంటా. అది పాపం జన సైనికులు తెలియక వాళ్ళు ఆవేదన చెందుతున్నారు, ఆక్రోశం చెందుతున్నారు అని చెప్పి జనరల్ టాక్ నడిచింది. అలాగే అనుకున్నారు అందరూ. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చి, ఓకే వాళ్ళు 2 అనౌన్స్ చేశారు, మేము కూడా 2 అనౌన్స్ చేస్తామంటే అలా డిస్కషనే లేదు. వాళ్ళు 2 అనౌన్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, మా యొక్క కన్సెంట్ లేకుండా, మా యొక్క పొత్తు ధర్మం పాటించకుండా, మా నాయకులు డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా మీరు చేయటం. అలాగే లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గురించి మాట్లాడటం వల్ల వారి యొక్క అసహనం కావచ్చు, స్వల్ప ఒక స్వీట్ వార్నింగ్ టైప్ లో పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో లోకేష్ గారు అన్న దాని మీద కూడా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి మేనరిజం, టిపికల్ మేనరిజం ఉంటుంది, ఆ మేనరిజం స్టైల్లోనే మాకు కూడా ఒత్తిడి ఉంటుంది కదా, చాలా ఒత్తిడి అని స్టైల్లో అలా అంటూ రిపబ్లిక్, రాజోలు, రాజానగరం అంటంలో ఇక్కడ ఏదో కొంచెం ఎక్కువ అయింది, అంటే కొంచెం ఘర్షణ లేకపోతే కొంత ఇది ఎక్కువైంది అన్నది మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుంది. అది కారణాలు ఏదైనా కావచ్చు. ఏదైతే క్షేత్రస్థాయిలో జన సైనికులు టీడీపీ మీద మొదటి వరకు ఏదైతే ఘర్షణ జరిగిందో, ఇప్పుడు నాయకుల్లో కూడా కొంత గ్యాప్ వచ్చినట్టు. ఎందుకంటే కొన్ని రోజుల్లో కూడా మన పేపర్లో చూస్తున్నాం, కదిలిరా కలిసి వెళ్తాం అని చెప్పారు, షెడ్యూల్ రావట్లేదు, కలిసి రావట్లేదు ఏంటి అని దాని మీద కూడా జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే, పవన్ కళ్యాణ్ జనగలో చాలా స్థితప్రజ్ఞతగా ఉంటారు, ఎక్కువగా గుమ్మనంగా ఉంటారు. ఆయనే ఓపెన్ గా ఇది 20 రోజు మాట్లాడారు అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఇంకెంత జరుగుతున్న అభిప్రాయం జనరల్ పబ్లిక్ లో అయితే కొంతవరకు ఉన్నమాట. ఇక వాళ్ళు ఆల్రెడీ 4 మాట్లాడుకొని మీరు 2 అనౌన్స్ చేయండి అని బాబు గారితో డిస్కస్ చేసి ఉంటారని ఎందుకు అనుకోరు అనేది ఇంతకుముందు రజనీ గారు చెప్తున్నమాట. అట్లా అనుకోవడానికి ఎందుకు మీరు అట్లా తీసుకోరు అని.
అదే అదే నేను అంటుంది. ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఏంటి, ఇందాక నేను అంది పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మం పాటించలేదు అన్న పాట అనక్కర్లేదు. నేను మా కార్యకర్తలు నా దగ్గరికి వస్తే మీరు చెప్పింది కరెక్టే, నేను క్షమాపణ తెలియజేస్తున్నాను అన్న మాట అనక్కర్లేదు. ఈ 2-3 పదాలు కనుక ఉపయోగించకపోతే నేను కూడా అలాగే, నేను వేరే ఛానల్లో కూడా వెళ్ళినప్పుడు కూడా అన్నాను, వాళ్ళకు ఉన్నది క్లారిటీ, వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు కూడా నేను అన్నవాడిని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సింపుల్ గా అనౌన్స్ చేసేస్తుంటే ఎవరికి ఉండదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం సార్ అనౌన్స్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే ఈ పదాలు ఉపయోగిస్తారో కొంచెం దాని మీద ఉంటుంది, దాని మీద ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నది మాత్రం బయటకు అయితే ఫీల్ అయితే వస్తుంది, దాన్ని మనం కాదనలేం. అయితే నేను అనేది ఏంటంటే, ఇలాగా చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మం పాటించి కూడా అనౌన్స్ చేయటం లేదా ఈ జరగటం కొంతమంది జన సైనికులు కొత్త అనిపించచ్చేమో కానీ కొంతమందికి, అందరని నేను అనగాని కొంతమంది అనిపించలేదు. భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తకి అయితే ఇది కొత్త ఏం కాదు. ఎందుకంటే టీడీపీతో మేము ప్రయాణం చేస్తున్నాం. సినిమా హీరో, సినిమా యాక్టర్ పృథ్వీ గారి స్టైల్లో చెప్పాలంటే పండిపోయింది ఇక్కడ కలరైజ్ మేనేజ్ చేస్తున్నాం అంతే అన్న స్టైల్ చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో మేము పడున్నాం. ఇందాక అన్నట్టు లాస్ట్ విత్డ్రాలే కాదు, ఎలక్షన్ వరకు కూడా జరుగుతుంది ఇలాగే అనౌన్స్మెంట్. బాబు గారు పొత్తులు సీట్ల విషయంలో నాన్ చేస్తారు. బాబు నేను 2009లో చూసా, బాగా క్లారిటీ ఇమీడియట్ గా ఉండదు ఆయనకి. ఎవరికి పెద్ద వాళ్ళకి అప్పుడు 2009లో రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, యనమల రామకృష్ణ గారి టికెట్ కూడా మొదటి లిస్ట్ 2 లిస్టులో ఇలా వాళ్ళ టికెట్లు అయితే మార్చారు కదా, అవి కూడా ఆపారు ఆయన. అంటే స్ట్రాటజీ ఎందుకో మరి అట్లా మెయింటైన్ చేస్తారు ఆయన. 2014లో మీకు గుర్తుంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ కూడా జరిగింది. బీజేపీకి పొత్తులు ఇచ్చిందంటే టీడీపీ కూడా క్యాండిడేట్ బీఫామ్ కూడా ఇచ్చారు, కొసమెడుపు బీఫామ్ కూడా ఇచ్చారు టీడీపీ. సో వాళ్ళ గుర్తు ఉంది, మా గుర్తు ఉంది, గెలెన్స్ లో ఉన్నాం. అది విచిత్రం. ఇప్పుడు అటువంటి విచిత్రం ఇంకోటి ఏంటంటే జనసేన మీతో పొత్తులో ఉంది, వాళ్ళతో సీట్లు సర్దుబాటు చేస్తోంది. ఇప్పుడు మీతో పొత్తు ధర్మాన్ని పాటించినట్టేనా? అది నేనేంటంటే టీడీపీతో ఇది సహజం, ఇది అందరికీ తెలిసిందే. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా బోల్డన్ ఉంటాయి. దాని ప్రకారం ఇప్పుడు సామాన్య బీజేపీ కార్యకర్తకు తెలుసు ఇవన్నీ మామూలే టీడీపీతో, దాని తగ్గట్టు సర్దుకుని వెళ్లాల్సిందే. సరే, మా పాత్ర అడిగారు, మీ పాత్ర ఏంటి అంటే, మేము స్పష్టంగానే ఇటీవల పదాధికారుల సమావేశంలో 3/1/2024లో విజయవాడలో పెట్టినటువంటి పదాధికారుల సమావేశంలో స్పష్టమైన రాజకీయ తీర్మానం చేశాం. ఏంటి, ఇవి చదివి వినిపిస్తాం చూడండి. దీనిలో ఏం రాశామంటే, చెప్పండి సార్ మొత్తం చదవడం ఎందుకు. ఓకే, ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలి. రాష్ట్రంలో అన్ని పార్టీలకు అన్ని అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చారు, వైసీపీకి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు ఒక అవకాశం. భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో ఒక అవకాశం ఉంది, కేంద్రంలో మరొక అవకాశం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రాజకీయ తీర్మానం చేశాం. బీజేపీ జనసేన అన్నారా, వచ్చి బీజేపీ తీర్మానం చేసి పంపించారు. చదువుతారంటే వద్దంటారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని అన్ని రంగాల్లో ప్రగతి రథంలో నడిపించడానికి అవకాశం రాష్ట్ర ప్రజలకు కల్పించాలని అభ్యర్థిస్తున్నాము. ఇది మా తీర్మానం. సో మేము మా యొక్క రాజకీయ క్షేత్రం మేము ముందుకు వెళ్తున్నాం. క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో 175 పోటీ చేస్తారా మీరు? 170 స్థానాల్లో తప్పనిసరిగా మా యొక్క, ఇప్పుడు ఒక రాజకీయ పక్షంగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 46,163 పోలింగ్ బూత్ లో బలోపేతం. కాదు సార్, ఆంధ్రప్రదేశ్ లో చాలా కన్వీనియంట్ పాలిటిక్స్ ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేస్తారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి లాస్ట్ లో చూసుకుంటాం. లాస్ట్ లో చూసుకునేది ఏంటి సార్? లాస్ట్ లో చూసుకునేది ఏంటి? ఎన్డీఏ పార్ట్నరు పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ పార్ట్నరు పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ పార్ట్నర్ సార్. ఎన్డీఏ మీటింగ్ పిలుస్తున్నారు రెగ్యులర్ గా. ఎన్డీఏ పార్ట్నర్ అని ఈ రోజుకు చెప్తున్నారు. ఆయనతో మీరు సీట్ల సర్దుబాటు ఎప్పుడు చేసుకుంటారు చెప్పండి. అది ఒకసారి మీరు ఆవేదన చెందకుండా ఒకసారి నా యొక్క ఎక్స్ప్లెనేషన్ వినండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మా యొక్క పార్ట్నరే, నేను కాదన్నాను. అయితే ఒక రాజకీయ పక్షంగా, ఒక పార్టీగా అన్ని స్థానాల్లో మా పార్టీని బలోపేతం చేసుకుంటే రేపు జనసేనకి ఆ స్థానం మేము ఇచ్చినా, లేకపోతే వాళ్ళు మాకు ఇచ్చినా, ఆ స్థానంలో ఉమ్మడి అభ్యర్థి గెలిపించుకునే అవకాశాలు ఉంటాయి. సో అందుకని అన్ని స్థానాల్లో, అన్ని పోలింగ్ బూత్ లో జనసేన బలోపేతం కావాలి, బీజేపీ బలోపేతం కావాలి. తద్వారా మా యొక్క వచ్చే ప్రభుత్వం బలిష్టమైన ప్రభుత్వం రావాలి. అంతేగాని బీజేపీ బలోపేతం అవుతుంది అంటే అది జనసేనకు ప్రమాదమేం కాదు. ఆ మిత్రపక్షం నాకు ఆవేదన ఏం కాదు, నాకు ఆవేదన ఏం కాదు. నేను చాలా క్లోజ్ గా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పాలిటిక్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను డే టు డే. జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేద్దామని మొదలు పెట్టుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యమాలు కలిసే చేయాలి, ఏం చేసినా 2 జెండాలు కలిపే ఉండాలి. ఇట్లాంటి చాలా వ్యూహాలు, చాలా మీటింగ్స్ అయినాయి.
కానీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చేసరికి మాది మేము చేసుకుంటాం, ఎలక్షన్ రోజు చూసుకుంటాం అంటే ఎట్లా? ఇప్పుడు ఒక రాజకీయ పక్షంగా ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయాలు తీసుకుంటారండి. కొన్ని కార్యక్రమాలు కలిసి చేసాం, కొన్ని విడిగా చేసుకుంటాం. ఈ రోజు విచిత్రమైన పరిస్థితుల్లో మా కూటమిలో భాగం కానటువంటి టీడీపీతో కూడా మేము కలిసి వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 13, 2023 ప్రకటించారు. అదే రోజు వారు కూడా చెప్పింది ఏంటి, ఈ యొక్క ప్రకటన విషయంలో నేను కేంద్ర బీజేపీ నాయకత్వం యొక్క సంప్రదింపులు చేయలేదు, వారితో వెళ్లి మాట్లాడతాను, ఇప్పటికీ నేను బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నానన్నారు. సో వారు వెళ్తారు, ఇవాళ వెళ్తారా, రేపు వెళ్తారా, వారం తర్వాత వెళ్తారా, వెళ్తే మాట్లాడతారు. మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుంటారో మా కేంద్ర నిర్ణయం తీసుకుంటే, బట్ అప్పుడు వరకు అయితే మేము రాజకీయ క్షేత్రమే ఆపుకోం కదా, మా పని మేము చేసుకుంటాం కదా. మా బలం పెరిగిందంటే జనసేన బలహీనమైనది కాదు, మా బలం పెరిగిందంటే జనసేన కూడా బలపడినట్టే. ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నాం. రైట్ సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఇంకొక మాట కూడా స్టార్టింగ్ లో అయినా సెక్యులరిజం గురించి ఒక కొత్త డెఫినేషన్ చెప్పారు. ఈ దేశంలో ఇదేంటి ముస్లింలకు ఏదో జరిగితే స్పందించే వాళ్ళు, క్రిస్టియన్కి ఏదో జరిగితే స్పందించే వాళ్ళు మాత్రమే సెక్యులరిస్టులు కాదు, 70 ఏళ్ళుగా అటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. హిందువులపైన ఏమైనా జరిగితే కూడా స్పందించడమే నిజమైన సెక్యులరిజం అని చెప్పారు. దాని ద్వారా నేను ఇంకా బీజేపీ ఐడియాలజీలోనే ఉన్నాననే విషయాన్ని ఆయన స్పీచ్లో మొదట్లోనే